అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 26 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా అయితే మారబోతుంది, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో సహనశీలు, ఎంతో చాలా ధైర్యవంతులు, అలాగే చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ప్రతి ఒక్క పనిని కూడా వీరు చాలా శ్రద్ధగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. వీరు ఎంతో రహస్యాన్ని అయితే చాలా బాగా దాచిపెట్టడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. ఏదైనా పని చేయడంలో మాత్రం పెట్టి పుట్టిన వారు. ప్రతి ఒక్క ఆలోచనలో కూడా చాలా బాగా ఆలోచిస్తూ ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి. ఇతరులకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున అదృష్ట యోగం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఇటువంటి విషయాల్లో వీరు చాలా తేలిగ్గా అయితే తెలివిగా అయితే వ్యవహరిస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క వ్యక్తులు ఎటువంటి సమస్యనైనా సరే ఎంతో సులువుగా అయితే తీర్చే ఎంతో చాలా తెలివి కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల యొక్క మంచితనం కోరుకునేవారు, ఇతర యొక్క మంచి కోరుకునేవారు. ఎవరికి అస్సలు అయితే కీడు తలపెట్టరు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహ స్వభావంగా అయితే ఉంటారు. చాలా లోతైన స్వభావం కలవారు. చాలా ఆలోచన శక్తి కూడా కలవారు. నిరుత్సాహపడకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా, జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడే వ్యక్తిత్వం కలవారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కష్టాలన్నీ అనుభవించినప్పటికీ కూడాను చాలా ధనవంతులుగా, అదృష్టవంతులుగా అయితే మారే అవకాశం అయితే వీరికి ఉంది. శని అనుగ్రహం ద్వారా వీరు చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఇప్పటి వరకు కూడా వీరు అనుభవించిన కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయే ఒక మహత్తరమైన సమయం అనైతే చెప్పుకోవచ్చు. గతంలో పోల్చుకుంటే వీరు తప్పకుండా ఇప్పటికీ చాలా మంచి రోజులైతే వీరు ఎదురు చూస్తూ ఉన్నాయి. మంచి మంచి ఫలితాలు అయితే వీరి జీవితంలోకి రాబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి దెబ్బతీసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి మానసికమైన ప్రశాంతత వీరి జీవితంలో రాబోతుంది. అలాగే డబ్బు పరంగా ఏ విధంగా, ఆర్థిక పరంగా వీరు ఎన్నో కష్ట నష్టాలను అనుభవించినప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోబోయే రోజులైతే వీరి ముందుకు రాబోతున్నాయి. వీరు చేసిన పనులు 1 కాదు 2 కాదు లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. ఎంతో మనసు ఆందోళన కలిగి ఉన్నారు. అలసిపోయి సమసిపోయి ఉన్నారు. సహనాన్ని కోల్పోయి ఉన్నారు. అటువంటి వారికి భగవంతుడు తప్పకుండా వీరికి అనుగ్రహం అయితే ప్రాప్తించబోతున్నాడు. భగవన్ నామస్మరణ వీరు నిత్యం స్మరిస్తూ ఉండడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే వీరి జీవితంలో రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా రేపటిన చేపట్టిన పని అన్నిటినీ కూడా చాలా అధికంగా అయితే రెట్టింపుగా అయితే ధనలాభాన్ని పొందబోతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. పేరు ప్రఖ్యాతలు చాలా మరింతగా బలపరచబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం చాలా అదృష్టయోగం అయితే ఎవరు ఆపలేరనైతే చెప్పుకోవచ్చు. ఎన్నో మార్పులు చేర్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. గ్రహాల యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉండడం ద్వారా ఈ యొక్క రాశి గల వారికి చాలా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు చాలా బాగా కలుసుబాటు అనేది ఉండబోతుంది. ఆర్థిక లావాదేవీల్లో రేపటి రోజున కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడాను చివరకు ఆర్థికంగా చాలా గట్టిగా అయితే నిలదొక్కుకోబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున చాలా మంచిగా అయితే కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగిపోయి శ్రమకు తగిన ఫలితం అయితే వీరికి రాబోతుంది. తప్పకుండా లక్ష్మీ కటాక్షం వీరిని
అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి అయితే కలగబోతుంది. అష్టైశ్వర్యాలు వీరిని వరించబోతున్నాయి. వీరికి గతంలో పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అప్పుల బాధలంతా సమసిపోబోతున్నాయి. వీరికి రావాల్సిన డబ్బు తిరిగి మరలా వీరి చేతికి రాబోతుంది. మొండి బకాయిలు సైతం కూడా వీరికి వసూలు కాబోతున్నాయి. వీరికి ఏర్పడిన ప్రతి ఒక్క సమస్యకు ఆగిపోయిన ప్రతి పనులు కూడా వీరికి మరలా మొదలు పెట్టబోతున్నారు. ఆగిపోయిన ప్రతి సమస్య వీరికి ఏదైతే అతిపెద్ద సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా మంచి చక్కటి పరిష్కార మార్గాలు కూడా వీరి దృష్టికి రాబోతున్నాయి. వీరి యొక్క ఆలోచన విధానం ద్వారా చాలా చక్కగా అయితే వ్యాపార వృద్ధిలో అనేక రంగాల్లో అనేక మార్గాల్లో చాలా మంచిగా అయితే ధనలాభం అయితే ఆశించబోతున్నారు. విద్యార్థులకు చక్కటి అవకాశాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున ప్రేమ పరంగా చాలా మంచి రోజులుగా అయితే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపానికి గురి కాకుండా, కోపంలో మాట అనకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఆనందంగా గడపబోతున్నారు. మంచి పండగ వాతావరణం ఇంట్లో నెలకొనబోతుంది. రేపటి రోజున తోబుట్టువులు, బంధుమిత్రులు, పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరినీ ఒకసారి అయితే మీరు కలిసి వారందరితో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున వ్యక్తిగతంగా మీకు పేరు ప్రఖ్యాతలు చాలా గట్టిగా అయితే బలపడబోతున్నాయి. నిలకడగా జాగ్రత్తగా కాపాడుకోవడం అది మీ బాధ్యత. మిగతా అనుభవాలన్నీ తప్పకుండా మీకు రానున్న కాలంలో చాలా మేలుగా అయితే ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా చక్కగా ప్రతి ఒక్క పనులు కూడా అలవర్చుకోబోతున్నారు. రేపటి రోజున మీకు ఎంతో ఆనందంగా అయితే గడపబోయే కొన్ని సమయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశి గలవారు మాత్రం తప్పకుండా రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడము, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని ప్రార్థించడం చాలా మంచిది. అగరబత్తులు వెలిగించి సాంబ్రాణి యొక్క ధూపాన్ని ఇంట్లో అంతా వేయడం కూడా చాలా మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారికి కుంకుమార్చన చేయడం, ఎర్రని తెల్లని పుష్పాలతో కానీ వస్త్రదానం చేయడము, అలాగే అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ఎంతో మేలుగా అయితే కలుగుతుంది. తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రేపటి రోజున మీకు ఈ యొక్క రాశి గల వారికి ఎవరికైతే ఉన్నారో తప్పకుండా ఆనందం అయితే మీ జీవితంలో తప్పకుండా నెలకొనబోయే రోజైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు. సాయంత్రం లోపు మీకు ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా అయితే ఉండబోతుంది. డబ్బు రూపంగా మీకు కలిసి రావడం, ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా మీకు రావాల్సిన డబ్బు ఎక్కడెక్కడైతే ఉందో అదంతా ఆగిపోయిన డబ్బు కూడా మీ జీవితంలోకి మళ్ళీ రాబోతుంది. ఎటువంటి వృధా ఖర్చులు చేయకుండా డబ్బును పొదుపు చేసుకోవడం, జాగ్రత్త పడడం ద్వారా తప్పకుండా లక్ష్మీ సిద్ధి మీకు కలుగుతుంది. ఎటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ కూడాను అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుని కాస్త ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది. మీ ఇంట్లో జీవిత భాగస్వామితో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, మంచి సలహాలు తీసుకుని తప్పకుండా ఆ సలహాలను పాటించడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా చాలా చక్కగా మంచి వాతావరణం అయితే నెలకొనబోతుంది. కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఆనందంగా గడపబోతున్నారు. రేపటి రోజున పెళ్లికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు కూడా మీ ఇంట చర్చలు జరగబోతున్నాయి. కొంతమందికి నిశ్చయం కాబోతున్నాయి, మరికొంతమందికి వివాహం ఖాయం అవబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.